ఒక్కసారైనా ఈరోజు చెప్పే కాన్సెప్ట్స్ మస్తు ఉంటాయి. డెఫినెట్గా మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో, బీటెక్ చదివితే బీటెక్లో కూడా యూజ్ అవుతాయి. వేరెవర్ ప్రతి చోట యూజ్ అవుతాయి. దయచేసి ఏమైనా డౌట్ వస్తే నిర్దాక్షిణంగా అడగండి. మీరు సైన్కి కూర్చొని నేనేం చేయలేను. ఏ డౌట్ వచ్చినా కూడా ఇక్కడ మనం కాన్సెప్ట్ చెప్పుకుంటున్నామండి. మోనోమరిక్ ఫంక్షన్స్ ఉంటాయి, 6 ఫంక్షన్స్ ఉంటాయి. సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. దాన్ని రివర్స్గా రాయించా. సైన్ ఈజ్ రిలేటెడ్ టు కోసైన్, టాన్ ఈజ్ రిలేటెడ్ టు కో టాంజెంట్. కో అండి, టాన్కి కో, సైన్కి కో, సీకెంట్కి కో సీకెంట్. ఎస్ సార్ నో. దీన్ని మళ్ళీ ఇక్కడ చూసామండి. టాంజెంట్ అంటే ఏమో చూసాము, సీకెంట్ మనకి ఇవన్నీ వర్డ్స్ వస్తాయని చెప్పాను. టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అని. ఇక్కడ రిలేషన్ ఉంది. ఇక్కడ రిలేషన్. సైన్ ఈజ్ రిలేటెడ్ టు కోసైన్, టాన్ ఈజ్ రిలేటెడ్ టు కో టాంజెంట్, సీకెంట్ ఈజ్ రిలేటెడ్ టు కోసికెంట్. బట్ ఇక్కడ యాంటీ చెప్పాం, ఆపోజిట్. సైన్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/cosecant, 1/cosecant, నాట్ టు cosecant. సైన్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/cosecant. కాస్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/secant. కాస్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/secant. కాట్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/tangent. కాట్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/tangent. మనకి ఏమన్నా basically to find side functions are angle functions. For example, sin యొక్క సైడ్ ఫంక్షన్ ఏమంటారన్నా ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కానీ ఇక్కడ సైన్ ఫంక్షన్ వాల్యూని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి, 1/cosecant, విచ్ మీన్స్ సైన్ యొక్క సైడ్ ఫంక్షన్ వాల్యూ కావాలన్నా, సైన్ యొక్క యాంగిల్ ఫంక్షన్ వాల్యూ కావాలన్నా ఏం చేయాలంటే 1/cosecant. ఏం చేయాలి, 1/cosecant. ఎందుకంటే సైన్ ఈజ్ ఆపోజిట్ టు ది 1/cosecant, సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/cosecant. అవును లేదండి. నేను ఇక్కడ చూస్తే మళ్ళీ వన్స్ నిన్న చూసామండి సైడ్ ఫంక్షన్స్ చూసాం. ఏవి సైడ్ ఫంక్షన్స్? భుజాల యొక్క విలువలు. సైన్కు ఏమొస్తుంది, ఎదుట భుజం బై కర్ణము. కాస్కండి ఆసన్న భుజం బై కర్ణము. టాన్కండి ఎదుట భుజం బై ఆసన్న భుజము. నెక్స్ట్ అండి కొసికెంట్కి కర్ణము బై ఎదుట భుజము. సీకెంట్కి కర్ణము బై ఆసన్న భుజము. కాట్ అంటే అండి ఆసన్న భుజము బై ఎదుట భుజం. అవునా లేదా? ఎస్, దట్స్ గుడ్. మళ్ళీ ఇక్కడ చూస్తే ఒకసారి యాంగిల్ ఫంక్షన్స్ ఒకసారి అన్న ఇక్కడ రాసేద్దాం. సైన్, కాస్, టాన్, కొసికెంట్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. బేసిక్గానే మనకి ఇక్కడ సైన్ వాల్యూ వస్తే ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి చూద్దామా. సైన్ 0 degrees ఈక్వల్ టు 0, 30 degrees సైన్ 30 ఈక్వల్ టు 1/2, సైన్ 45 degrees ఈక్వల్ టు 1/√2, సైన్ 60 degrees √3/2, సైన్ 90 1. సార్ ఇవి కూడా ఇలాగ వచ్చాయి. ఎస్, ప్రూఫ్ నేను చూపిస్తానన్నా. డెఫినెట్లీ ఐ ప్రూఫ్. కెన్ ఐ షో ద ప్రూఫ్ ఆఫ్ దిస్ ఆల్ యాంగిల్ ఫంక్షన్స్. బట్ దానికన్నా ముందుగా షార్ట్ వెళ్ళాలి నేర్చుకోవచ్చు. షార్ట్ ట్రిక్ అండి. ఇక్కడ హ్యాండిల్ చెప్పాము, ఇలాగ నేర్చుకోవచ్చు అండి. సైన్కి ఏవైతే వచ్చాయో కాస్ట్ ఏమవుతాయి రివర్స్. 1√3/2, 1/2, 1/√2, 1/2, 0. అవునా? సైన్ 0 degreeకి వచ్చిన వాల్యూ కాస్ 90కి వచ్చి ఉంటుంది. సైన్ 30కి వచ్చింది కాస్ 60కు. సైన్ 45కి వచ్చింది కాస్ 45కు. సైన్ 60కి వచ్చింది కాస్ 30కు. సైన్ 90కి వచ్చింది కాస్ 0 degrees. అవునా? అంటే ఇక్కడ సైన్ డిగ్రీ వాల్యూస్ని మళ్ళీ వేస్తామండి రివర్స్లో రాస్తాం. ఎందుకంటే టు ఫైండ్ కాస్ డిగ్రీ వాల్యూస్. దెన్ ట్యాన్ కౌంట్ చెప్పానండి. ట్యాన్ కౌంట్ ఏం చేయాలి, సైన్ థీటా బై కాస్ థీటా. ఎస్, ట్యాన్ థీటా ఈక్వల్ అండి సైన్ థీటా బై కాస్ థీటా. ఏమో ఒక్కరోజు వస్తున్నా ఒక్కరోజు రావడం లేదు. ఎందుకు బాయ్, ఎందుకు ఇర్రెగ్యులర్? ఓకే, ట్యాన్ ఈక్వల్ అండి సైన్ థీటా బై కాస్ థీటా. అదే క్వశ్చన్ కౌంట్ ఏం చేస్తామండి, కొసికెంట్ అనేది దేనికి ఆపోజిట్? దేనికి?
1 బై ఏదానికండి 1 బై సైన్ కండి ఏమండి 10th వాళ్ళు సీకెండ్కి 1 బై కాస్ కాట్ కండి 1 బై tan. ఎస్ సార్ నో ఒకసారి చూద్దాం అన్న ఇక్కడ tan టీటా వేసుకోవాలంటే ఏం చేయాలి సైన్ టీటా బై కాస్ టీటా కోస్కిన్ కావాలంటే అండి 1 బై సైన్ టీటా సీకెండ్ అండి 1 బై కాస్ టీటా కాట్ అండి 1 బై ఇదే మనం ఎక్కడ రాపించాము సైడ్ ఫంక్షన్స్లో కూడా రాపించాము గుర్తుందా సైన్ డిగ్రీ వాల్యూస్ మాత్రం నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి సైన్ వస్తే కాస్కి సైన్ వాల్యూస్ని రివర్స్ వస్తాము ట్యాన్ కావాలంటే సైన్ బై కాస్ అంటే సైన్ ట్యాన్ ఈక్వల్ టు ఏ వాల్యూ అండి ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా ఇక్కడే కాదు ట్యాన్ యొక్క సైడ్ ఫంక్షన్ ఏమండి మనకు ఆపోజిట్ సైడ్ బై ఇదే కదండి భుజం యొక్క విలువ ట్యాన్ యొక్క భుజం విలువ ఏమంటే ఎదుట భుజం బై ఆసన భుజం ఇది ఎలా వస్తుంది మనకు ట్యాన్ అన్నది ట్యాన్ యొక్క భుజం విలువ కావాలన్నా కోణం విలువ కావాలన్నా నువ్వు ఏం చేయండి సైన్ టీటా బై కాస్ చేయాలి యూ నీడ్ టు సాల్వ్ సైన్ టీటా బై కాస్ టీటా టు ఫైండ్ ట్యాన్ టు ఫైండ్ ట్యాన్ టీటా సైడ్ ఫంక్షన్ ట్యాన్ టీటా యాంగిల్ ఫంక్షన్ ఒకసారి చూద్దాం కన్ఫ్యూజ్ అవ్వకండి ట్యాన్ టీటా అంటే ఆల్రెడీ రాస్తారు కదా సార్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎదుట భుజం బై కర్ణము ఆల్రెడీ రాస్తారు ఆసన భుజం ఆల్రెడీ రాశారు కదా అనుకోవచ్చండి రాసినప్పటికీ మనకి ఇది ఎలాగొస్తుందంటేనన్నా ట్యాన్ యొక్క భుజం విలువ కావాలన్నా కోణం విలువ కావాలన్నా ఏం చేయండి సైన్ టీటా బై కాస్ ఒకసారి చూద్దాం మళ్ళీ సైన్ టీటా విలువ ఏమండి ఆపోజిట్ సైడ్ బై సైన్ టీటా యొక్క భుజం విలువ ఏంటి ఆపోజిట్ బై ఎదుట భుజం బై కర్ణము బై అదేనా సైన్ యొక్క భుజం విలువ అవును కాస్ అండి అడ్జాసెంట్ బై హైపోటెన్యూస్ కింద భిన్నం ఏమవుతుంది తిప్పి పడుతుంది అప్పుడు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇంటూ హైపోటెన్యూస్ బై అడ్జాసెంట్ సైడ్ దెన్ హైపోటెన్యూస్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జాసెంట్ సైడ్ అదే ఇది వచ్చింది ఇక్కడ అర్థమైందని ఏం చేస్తున్నాను ట్యాన్ యొక్క భుజం విలువ కావాలన్నా కోణం విలువ కావాలన్నా టు ఫైండ్ సైడ్ ట్యాన్ టీటా సైడ్ ఫంక్షన్ వాల్యూ అండ్ యాంగిల్ ఫంక్షన్ వాల్యూ వీ నీడ్ టు సాల్వ్ లైక్ దిస్ వీ నీడ్ టు యూజ్ దిస్ ఐడెంటిటీ కొన్నిసార్లు మళ్ళీ ఆటోమేటిక్గా ట్యాన్ అన్న వెంటనే ఏం రాస్తామండి సైన్ బై కాస్ గుర్తుందా కాట్ అన్న వెంటనే అప్పుడు ఏం రాస్తాం కాస్ బై సైన్ ఒకసారి చూద్దాం ఇక్కడ సైన్ ఈజ్ ఆపోజిట్ టు ది 1 బై కొసెకెంట్ కాస్ ఆపోజిట్ టు ది సీకెంట్ ట్యాన్ ఆపోజిట్ టు ది కాట్ అవునా దెన్ ఇక్కడ చూస్తే మళ్ళీ ట్యాన్ యొక్క యాంగిల్ ఫంక్షన్స్ కావాలి ఏం చేయాలి అప్పుడు సైన్ బై కాస్ ట్యాన్ 30 డిగ్రీ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి సైన్ 30 డిగ్రీ బై కాస్ 30 డిగ్రీ ఏం చేయాలండి సైన్ 30 డిగ్రీ బై కాస్ 30 డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాన్ 60 డిగ్రీ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి సైన్ 60 డిగ్రీ బై కాస్ 60 డిగ్రీ ఇజ్ ఇట్ క్లియర్ అప్పుడు ఇద్దాం మళ్ళీ ఎక్కడ చేద్దాం అన్న ట్యాన్ 30 కావాలంటే ఏమవుతుంది ట్యాన్ 30 కావాలంటే 1 బై సైన్ 30 ఎంత 1 బై 2 బై రూట్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 2 బై రూట్ 3 2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ 30 అదేనా మళ్ళీ ఎస్ ఆర్ నో 0 బై 1 ఏమవుతుందండి బట్ 1 బై 0 ఏమవుతుంది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాల్వ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మేక్ ఇట్ డివిజన్ 0 బై 1 ఈక్వల్ టు 0 దెన్ ఇది ఏమవుతుంది 1 ట్యాన్ 45 డిగ్రీస్ కావాలంటే ఏం చేయాలి సైన్ 45 డిగ్రీ బై కాస్ 45 డిగ్రీ సైన్ 45 డిగ్రీ 1 బై రూట్ 2 బై 1 బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 బై 1 క్యాన్సిల్స్ ఏమవుతుంది మనకు అవునా లేదా దెన్ ట్యాన్ యొక్క సైడ్ ఫంక్షన్ కావాలన్నా యాంగిల్ ఫంక్షన్ కావాలన్నా ఏం చేయాలండి ఏం చేయాలి సైన్ బై కాస్ ఇంకోటి ఏం చేయొచ్చు 1 బై కాట్ కూడా అవునులేండి ట్యాన్కి ఇంకేం చేయొచ్చు 1 బై కాట్ ఎస్ సార్ నో ఎస్ కోసికెంట్కి అయితే అండి
1/sin. సైన్కి అయితే మళ్ళీ 1/cosecant అంతే కదా. కాస్కి అయితే అండి 1/secant. సీకెంట్కి అవుతే కాస్. కాట్కండి 1/. కోసికెంట్కు 1/sin. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఇక్కడ చూస్తండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఏమొస్తుంది? √3. ఇది అన్డిఫైన్డ్. అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేటర్లో కూడా 1/0 కొట్టండి అన్న. 1/0 ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్ వస్తే ఏమొస్తుంది? నాట్ డిఫైన్డ్. దెన్ ఇప్పుడు నన్న మళ్ళీ కోసికెంట్ 30 degrees కావాలంటే ఏం చేయాలి మనం ఇక్కడ? కోసికెంట్ కండి అవును లేదా? 1/sin 30. అప్పుడేమవుతుంది? 1/2 ఈక్వల్ ఏమవుతుందండి? కోసికెంట్ 30 degrees కావాలంటే ఏం చేయాలి? కోసికెంట్ 30 degrees 1/sin 30 degrees. ఎస్ ఆర్ నో? దేని sin 30 ఏమండి? 1/2. 1/1/2 ఏమవుతుంది? కింద భిన్నం హారంలో తిప్పి పడుతుంది. 2/1 × 1 ఏమో 2 1 అర్థమవుతుంది చెప్తున్నాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు అర్థం కాలేదు, నాకు అది అర్థమైంది. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఒకసారి చూద్దాం. కోసికెంట్ 60 degrees ఫైన్ చేయాలంటే కోసికెంట్ 60 degreesని ఫైన్ చేయాలంటే ఏం చేయాలండి? 1/sin 60 degrees. ఎస్ సార్ నో? ఎస్. మళ్ళీ sin 60 ఎంత అండి? √3/2. 1/√3/2 అవునా? మనకి ఇదేముంది హారంలో? √3/2. అప్పుడు భిన్నం ఏమవుతుంది? తిప్పి పడుతుంది. 1/1 × 2/√3 ఈజ్ ఈక్వల్ 2/√3. అప్పుడు మనకి కోసికెంట్ 6 ఏమవుతుంది? కోసికెంట్ 6 ఏమవుతుంది? అర్థమైంది ఏ విధంగా వస్తుందో ఇక్కడ? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ cot 60 కావాలంటే అలాగే చింకోలాగా cot కావాలంటే ఏం చేయొచ్చు అని చెప్పారు? cot 60 కావాలంటే 1/tan 60. అలా కాకుండా ఇంకేముంది మనకి వేరేవే. tan అంటే ఏం చేస్తాం ఇక్కడ? cot అప్పుడు ఏం చేస్తాం? ఎస్. ఒకసారి చూస్తాను ఇక్కడ cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. ఆల్రెడీ రాసాము. tan θ ఈక్వల్ ఏమండి? sin/cos. 1/sin/cos ఈక్వల్ ఏమవుతుంది? cos/sin. ఎస్ సార్ నో? అర్థమవుతుంది చెప్తున్నాను నాన్న. అప్పుడు cot ఈక్వల్ ఏమవుతుంది? ఏమవుతుంది? cos/sin కూడా అవుతుంది. ఇది క్లియర్? దెన్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అండి కోసికెంట్ 45 కావాలంటే ఏం చేయాలి? 1/sin 45 ఎంత ఉంది? 1/1/√. అప్పుడు ఏమవుతుంది? భిన్నం తిప్పి పడుతుంది, √2 వస్తుంది. అవునా లేదండి? మళ్ళీ ఇంకా కోసికెంట్ 60 కావాలంటే 1/sin 60 అప్పుడు ఏమవుతుంది? 2/√3. 1/1 ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు సీకెంట్ కావాలంటే ఏం చేయాలి? వీటినే రివర్స్. సైన్ వచ్చిందా? కాస్ కావాలంటే రివర్స్ చేస్తామా? tan అంటే sin/cos. కోసికెంట్ అంటే 1/sin. సీకెంట్ అంటే కూడా ఇక్కడ 1/cos చేయొచ్చు, లేకపోతే దీన్నే రివర్స్ కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఇది ఏమవుతుందండి? 1/0 ఏమవుతుంది? నాట్ డిఫైన్డ్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 1 రివర్స్లో 2/√3. అవునా? 2/√3 √2 2 అవునులేండి. మళ్ళీ ఇదే రివర్స్. cot కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇదండి cot కావాలంటే ఏం చేస్తాము? 1/10 ఏం చేయొచ్చు, లేకపోతే కోసికెంట్/సీకెంట్ కూడా చేయొచ్చండి. సార్ మీకేం బుర్ర పని చేస్తుంది? ఇన్ని చెప్తున్నారు మాకు అర్థం కాకుండా. చేయొచ్చండి. ఎస్. cot అంటే 1/10 చేయొచ్చు. cot కావాలంటే ఏం చేయొచ్చండి? 1/10 చేయొచ్చు. cos/sin కూడా. ఇంకా చాలామందికి అర్థం కావడం లేదు, మళ్ళీ చెప్పుకుందాం 2 నిమిషాలు. అంటే దీని అర్థం ఏమంటున్నా, ఇక్కడ cot 30 degrees ఫైన్ చేయాలంటే ఎలా చేస్తామండి? cot 30 degree విలువ కావాలి అంటే 1/tan 30 చేయాలండి. ఏం చేయాలి? 1/tan 30. అవునా? అది కాకపోతే ఏం చేయొచ్చు? మనకు cos 30/sin 30 కూడా చేయొచ్చు. అవునా లేదా? ఏం చేయొచ్చు? cos 30/sin 30 cos 30/sin 30 కూడా చేయొచ్చు.
మళ్ళీ ఏం చేయొచ్చండి, అది కాకపోయినా కాట్ అంటే మళ్ళీ కోసికెంట్ బై సీకెంట్ అన్న. ఇక్కడ tan కంటే ఏం చేస్తాం, sin బై కాస్ చేసామా, ఇక్కడ కోసికెంట్ బై సీకెంట్ చేయొచ్చు. సార్ హౌ వినయ్ వర్క్ చేసుకుంటా కొన్ని ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తావు, క్లాస్ వింటావా? అప్పుడు చూస్తానన్నా మళ్ళీ ఇక్కడ ఒకసారి ఏమంటే గజిబిజి ఉంది ఏమైనా, నేనే పెద్ద గజిబిజి. చూద్దాం నేను ఒకసారి. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండి కోసికెంట్ బై సీకెంట్, అవునా? కోసికెంట్ అంటే ఏం రాస్తాము, కోసికెంట్ ఏం రాస్తాం, 1/sin రాస్తామా లేదా? సీకెంట్ అంటే 1/cos, 1/sin 1/cos, మళ్ళీ కాస్ బై 1 అవుతుంది. కాస్ 1 కాస్, మళ్ళీ ఏమొస్తుంది, కాస్ బై సైన్. అర్థమైంది ఎందుకన్నాను? నీ సరళ చెప్పలేదు ఇవన్నీ, మరి ఏం చెప్తానండి? ఏం చేసామని ఇక్కడ ఒకసారి చూద్దాం దాన్ని. కాట్ అంటే నన్ను ఇక్కడ ఏం చేయొచ్చు అని చెప్పాను, కోసికెంట్ బై కొన్నిసార్లు వస్తాయి మనకి ఇక్కడ 11.4x మొత్తము tan అని వెంటనే sin బై కాస్ రాస్తాడు, కొన్నిసార్లు 1/cot రాస్తాడు, కొన్నిసార్లు కోసికెంట్ బై సీకెంట్ బై కోసికెంట్ కూడా రాస్తాడు. ఒక ఫిగర్ చెప్తానన్న ఎక్స్ట్రా కానీ అది చెప్పేసి అన్నీ వస్తాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమండి కాట్ అంటే ఏమన్నా కోసికెంట్ బై సీకెంట్ అన్న. కోసికెంట్ ఈక్వల్ ఏమవుతుంది, 1/sin. సీకెంట్ అండి 1/cos ఈస్ 1/sin బై 1/cos. అప్పుడు భిన్నం ఏమవుతుంది, కింద హారంలో దిప్పి పడుతుంది. 1/sin ఇంటూ cos θ బై 1, cos θ బై ఇదే కానీ చెప్పింది. tan అంటే సారీ కాట్ అంటే 1/10 రాయొచ్చు, కాట్ అంటే ఏం రాయొచ్చు, 1/10 రాయొచ్చు, కాస్ బై సైన్ రాయొచ్చు, మళ్ళీ ఏం రాయొచ్చు, కోసికెంట్ బై సీకెంట్. కాట్ చేయలేదండి, 1/0 ఏమవుతుంది, మళ్ళీ నాట్ డిఫైన్. నెక్స్ట్ అండి 1/√3, ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇంకా చెప్పంటే tan వాల్యూని మళ్ళీ రివర్స్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ సైన్ వచ్చిందా, కాస్ కాంటే రివర్స్, tan కాంటే sin బై కాస్. కోసికెంట్ అండి ఏం వేస్తాం, 1/sin. సీకెంట్ కాంటే రివర్స్, కాట్ కాంటే కోసికెంట్ బై సీకెంట్ చేయొచ్చు, కాస్ బై సైన్ చేయొచ్చు, 1/10 కూడా చేయొచ్చు, లేకపోతే ఇవి వాటి వాల్యూస్ని కూడా రివర్స్ కూడా రాయొచ్చు. అవునా, నేను అర్థమైందా? ఎలాగైనా కూడా చేయొచ్చు. ఒకసారి రాసుకునేది, ఒకసారి రాసుకుంటే మళ్ళీ చెప్దాం.